హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సైనిక్ స్కూల్లో ఎందుకు చేరాలి, ఆ సైనిక్ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తెలియజేశాను. ముఖ్యంగా మన ఏపీలో 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయని చెప్పాను కదా, కోరుకొండ, కలికిరి. మీరు ఆల్ ఇండియాలో ఏ సైనిక్ స్కూల్ అన్నా తీసుకోండి, ఒకటే కరికులం ఉంటుంది, దాంట్లో ఒకటే యాక్టివిటీస్ ఉంటాయి. కాకపోతే వెనక ముందు స్థాపించిన తేదీలు, సంవత్సరాలు మాత్రం వేరుగా ఉంటాయి, కానీ కాన్సెప్ట్ మాత్రం ఒకటే అన్నట్టు. ఇండియాలో ఉన్నటువంటి 33 సైనిక్ స్కూళ్ళ యొక్క కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది, ప్లాన్ కూడా ఒకటే విధంగా ఉంటుంది, దాదాపు యూనిఫామ్ కూడా ఒకేలాగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందండి. రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నటివి సిబిఎస్ఈ ప్యాటర్న్ అన్నట్టు. మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియము. ఇక ఇక్కడ ఫుడ్ కానివ్వండి, అక్కడ ఉన్న డైనింగ్ హాల్ కానివ్వండి, ఏ సైనిక్ స్కూల్లోనైనా ఫుడ్ బాగుంటుందండి, నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. ఇక అక్కడ ఉన్న గేమ్స్, స్పోర్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫుట్బాల్, హాకీ, బాస్కెట్బాల్, వాలీబాల్, జిమ్, ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఆల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ప్రతి క్యాడెట్ కూడా పార్టిసిపేట్ అవుతాడు. హార్స్ రైడింగ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. మానసికంగా కానీ శారీరకంగా కానీ చాలా దృఢంగా ఉంటారు. ఇక్కడ మన ఇండియాలో ఉన్న సైనిక్ స్కూళ్ళు, ఏ సైనిక్ స్కూల్లో చదివిన క్యాడెట్ అయినా సరే వాళ్ళు వారి యొక్క వ్యక్తిత్వ వికాసము చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దేశ రక్షణ రంగంలో వర్క్ చేయడానికి సైనిక్ స్కూల్ విద్యార్థుల్లో గుండె ధైర్యం కానివ్వండి, మానసిక శారీరక వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు. అక్కడ ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే అకాడమిక్స్ పరంగా బాగుంటుంది, ఫ్యాకల్టీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది సైనిక్ స్కూల్స్ లో. ముఖ్యంగా క్యాడెట్ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతుంది. జస్ట్ 6th క్లాస్ లో జాయిన్ అయిన అబ్బాయి లేదా అమ్మాయి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు సైనిక్ స్కూల్లో చదివిన వాళ్ళు అప్పుడు వాళ్ళు చాలా డిఫరెంట్ గా ఉంటారు. అక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. అనేక స్పోర్ట్స్, గేమ్స్ అన్నిట్లో ప్రతి ఒక్క క్యాడెట్ ని పార్టిసిపేట్ చేయిస్తారు. ఇక కో కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఎలక్ట్యూషన్ కానివ్వండి, ఎస్సే రైటింగ్, క్విజ్, పోయం రెసిటేషన్, ఈ విధంగా ఉంటాయి. డిబేట్ ఓన్లీ ఇంగ్లీష్ లోనే ఉంటుంది. లాంగ్వేజ్ డెవలప్మెంట్ కానివ్వండి, వొకాబులరీ కానివ్వండి. వాళ్ళకు స్టూడెంట్స్ ఎడిషన్ అని ఒక న్యూస్ పేపర్, స్టూడెంట్స్ ఎడిషన్ హిందూ పేపర్ ఉంటుంది. ప్రతి స్టూడెంట్ కి ఒక హిందూ ఎడిషన్ స్టూడెంట్ ది ఉంటుంది. ఇంకా ఏంటి స్పెషల్ అక్కడ అంటే డిస్పెన్సరీ ఉంటుంది, అంటే చిన్న హాస్పిటల్ మాదిరి ఉంటుంది. క్యాడెట్స్ ఏదైనా స్పోర్ట్స్ లో, గేమ్స్ లో ఏదైనా వాళ్ళకి దెబ్బ తగిలిందనుకోండి, అక్కడే ఒక నర్సు, డాక్టర్ ఉంటారు, 24 hours ఉంటారు. కోకరికులర్ యాక్టివిటీస్ చాలా యాక్టివ్ గా ఉంటాయి. విద్యార్థికి ఎప్పుడు చదువు అనే కాకుండా కొన్ని కోకరికులర్ యాక్టివిటీస్ ఉంటే విద్యార్థిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది అన్నట్టు. అందుకే సైనిక్ స్కూల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే క్యాడెట్ అంటే అక్కడ చదివే విద్యార్థులను క్యాడెట్స్ అని పిలుస్తారు. వాళ్ళ యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళు మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉంటారండి. ఏదైనా కానివ్వండి, ఎలాంటిదైనా వాళ్ళు చాలా పాజిటివ్ థింకింగ్ నేచర్ వస్తుంది. ఇలాంటి సమస్యలను తట్టుకునే ఎనర్జీ వాళ్ళకు ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ స్కూల్ అథ్లెటిక్స్ కూడా ఉంటాయండి. అథ్లెటిక్స్ లో 100 meters, 200 meters, 400 meters, 4 kilometers ఈ విధంగా ఉంటుంది. షార్ట్ పుట్ ఉంటుంది, జావెలిన్ త్రో ఉంటుంది, హై జంప్, లాంగ్ జంప్. మన ఒలింపిక్స్ లో ఉండే గేమ్స్ దాదాపుగా అన్ని కూడా సైనిక్ స్కూల్లో చదివే విద్యార్థికి అందుబాటులో ఉంటాయి. మొన్న జావెలిన్ త్రోలో మనకు మెడల్ తెచ్చిన వ్యక్తి కూడా సైనిక్ స్కూల్లో ఆల్రెడీ ఆర్మీ పర్సన్ అన్నట్టు. అతను ఈ జావెలిన్ త్రో కొన్ని మన మామూలుగా మన చైతన్య, నారాయణ స్కూల్స్ లో స్టడీస్ తప్ప స్పోర్ట్స్ గేమ్స్ పైన వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండదు. వాళ్ళకి జావెలిన్ త్రో తెలియదు, హై జంప్ తెలియదు, లాంగ్ జంప్ తెలియదు, షార్ట్ పుట్ చేయరు, అథ్లెటిక్స్ లో అస్సలు పాల్గొనరు. కానీ ఇక్కడ అలా కాదండి. సైనిక్ స్కూల్ యొక్క ప్రత్యేకత ఆల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ప్రతి క్యాడెట్ కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది. ఇంకోటి, ఈ సైనిక్ స్కూల్లో దాదాపు కొన్ని రాష్ట్రాల వాళ్ళందరూ కూడా కవర్ అవుతారు. మన తెలుగు రాష్ట్రాలు, సౌత్ రాష్ట్రాలు, అదేవిధంగా ఎక్కువగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ ఇలాంటి స్టూడెంట్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సైనిక్ స్కూళ్ళలో చదువుతున్నారు. కాబట్టి వాళ్ళ కల్చర్ ఎలాంటిదో కూడా
మన తెలుగు రాష్ట్రాల పిల్లలకు అర్థమవుతుంది. అక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ప్రతి పండగని సెలబ్రేట్ చేస్తారు ఫ్రెండ్స్. అంటే మన 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 స్టేట్ తీసుకుంటే మనకు దసరా, ఉగాది అని మనకు సెలవులు ఇస్తారు. మనకు మన దగ్గర చదివే పిల్లలకు దాదాపు మన తెలుగు పండగలు, కొన్ని ఫేమస్ పండగలు మాత్రమే ఉంటాయి. కానీ సైనిక్ స్కూల్లో కానీ ఆర్ఐఎంసీలో కానీ చదివే క్యాడెట్స్కి మన దేశంలో జరుపుకునే ప్రతి పండగ పైన అవగాహన ఉంటుంది. వాళ్ళు ఓనం సెలబ్రేట్ చేస్తారు, వినాయక చవితి సెలబ్రేట్ చేస్తారు, రంజాన్ సెలబ్రేట్ చేస్తారు, ఉగాది చేస్తారు, దసరా చేస్తారు. ప్రతి ఫెస్టివల్ అంటే అక్కడ సైనిక్ స్కూల్లో ఇంకొకటి ఏంటంటే ఒక మసీద్ ఉంటుంది, ఒక టెంపుల్ ఉంటుంది, అదేవిధంగా ఒక చర్చ్ ఉంటుంది. మీరు ఆర్ఐఎంసీ దేహరాదూన్ చూసినట్లయితే ఆర్ఐఎంసీ క్యాంపస్లోనే మసీద్ ఉంది, చర్చి ఉంది, తర్వాత టెంపుల్ ఉంది. ఇలా అన్ని మతాలను ఈక్వల్గా వీఆర్ ఆల్ ఇండియన్స్ అనే ఫీలింగ్ తోనే ఉంటారన్నట్టు. అక్కడ చదివే విద్యార్థుల్లోనే ఆ చిన్న పసి హృదయాల్లో మనమంతా ఒక్కటే, మనం ఇండియన్స్ అనే భావనని వాళ్ళు ఆ 10 years అప్పుడు జాయిన్ అవుతారు కదా, 11 years కు జాయిన్ అవుతారు 6th క్లాస్లో. అలాంటి పిల్లల్లో మంచి భావన, అందుకే అంటున్నా వ్యక్తిత్వ వికాసము చాలా జరుగుతుంది అక్కడ చదివే పిల్లల్లో. మీరు కావాలంటే నేను కొంతమంది సైనిక్ స్కూల్లో చదివే విద్యార్థుల చేత కూడా ఒకసారి నాకు టైం దొరికితే నేను ఇంటర్వ్యూ కూడా చేసి వీడియో చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ టైం టేబుల్ ఎలా ఉంటుంది సైనిక్ స్కూల్లో. సైనిక్ స్కూల్లో టైం టేబుల్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా అయితే వాళ్ళకు హాఫ్ డేనే స్కూల్ క్లాసెస్ ఉంటాయి, మిగతా హాఫ్ డే వేరే ఉంటుంది. ఒకసారి టైం టేబుల్ చూద్దాం సైనిక్ స్కూల్లో ఏ విధంగా క్యాడెట్స్ ఏ విధంగా వాళ్ళ టైం టేబుల్ ఫాలో అవుతారనేది. మార్నింగ్ 5కి లేచిన తర్వాత వాళ్ళు 5:45 వరకు రెడీ కావాలి. ఇక 5:45 నుంచి 6 AM వరకు రోల్ కాల్ ఉంటుందండి వాళ్ళకు. 6 AM to 7 AM వరకు వాళ్ళకు పీటీ ఉంటుంది, అంటే ప్లే టైం అన్నట్టు. ఇక 7 to 7:40 వాళ్ళు మళ్ళీ వాష్ చేంజ్ ఉంటుంది, అంటే బాతింగ్ ఉంటుంది 7 to 7:40. ఇక 7:40 to 8 వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళకి దాదాపు ఫుడ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే బాడీలో ఎంత క్యాలరీస్ ఉండాలో అంతే ఉండాలి కాబట్టి వాళ్ళ వెయిట్ ఉన్న చాలా ఓవర్ వెయిట్, ఒబేసిటీ అట్లా ఉండదండి సైనిక్ స్కూల్ పిల్లల్లో. ఈ స్పోర్ట్స్ గేమ్స్ లో పార్టిసిపేట్ అయితే ఇంకెక్కడ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ హైట్ పిల్లలు చాలా గ్రోతింగ్ అవుతారు, అసలు ఫిజికల్ గా అయితే అసలు టూ మచ్ గ్రోతింగ్ ఉంటుంది వాళ్ళలోన. ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 8:20 to 8:45 వాళ్ళకు అసెంబ్లీ ఉంటుంది. 8:45 to 1:40 క్లాసెస్ ఉంటాయండి. ఇక 1:40 to 2:20 వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది. ఇక 2:20 to 4:30 వరకు వాళ్ళకి రెస్ట్ టైం అన్నట్టు. ఇక 4:30 to 5:30 మళ్ళీ గేమ్స్ ఉంటాయి. 5:30 to 6 వాళ్ళకి రెడీ కావడానికి టైం దొరుకుతుంది అన్నట్టు. 6 to 8 వరకు మళ్ళీ ప్రెప్ క్లాసెస్ ఉంటాయి, అంటే స్టడీ అవర్స్ అన్నట్టు. మళ్ళీ ఉదయం మార్నింగ్ అంతా ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ జరిగాయి కదా, మళ్ళీ ఇప్పుడు ప్రెప్ క్లాసెస్ అంటే ఎవరైనా ఏదైనా సబ్జెక్ట్లో వెనుకబడి ఉన్నారనుకోండి, మళ్ళీ అక్కడ స్టడీ అవర్స్ ఉంటాయి. ఆ స్టడీ అవర్స్లో తమకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక 8 to 8:30 డిన్నర్ ఉంటుంది. ఇక 8:30 to 8:45 మళ్ళీ వాళ్ళకు రోల్ కాల్ ఉంటుంది. ఇక 10కి వాళ్ళు రెస్ట్ అన్నట్టు, ఇక నిద్రపోతారు. మళ్ళీ మార్నింగ్ 5 to మళ్ళీ వాళ్ళ రొటీన్ టైం టేబుల్ ఇదే విధంగా ఉంటుంది. సైనిక్ స్కూల్ యొక్క ప్రత్యేకత అంటే మనం అదే చెప్పుకోవాలి, చాలా డిసిప్లిన్ గా ఉంటారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లైబ్రరీ కూడా ఉంటుంది. పిల్లలు వీక్లీ 1 day రోజు లైబ్రరీకి వెళ్ళి తమకు కావాల్సిన, తమకు ఏ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంది అలాంటి బుక్స్ అక్కడ తీసుకోవచ్చు అన్నట్టు. లాంగ్వేజ్ ల్యాబ్ ఉంటుంది, కెమిస్ట్రీ ల్యాబ్ ఉంటుంది, అన్ని ల్యాబ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక టూర్ కూడా ఉంటుంది విద్యార్థులకు. టూర్ వచ్చేసి కలికిరి, కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివే పిల్లలకైతే మన అంటే హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం ఇట్లా లోకల్గా చెన్నై కూడా చూపించారు మొన్న సైనిక్ స్కూల్ స్టూడెంట్స్కి. ఈ విధంగా టూర్ కూడా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ స్పెషల్ ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది క్యాడెట్స్కి చాలా 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 ఉపయోగపడేది ఏంటంటే ఎన్సీసీ అన్నట్టు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ 9th లో వస్తుంది, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అంటే 11th క్లాస్లో ఉంటుంది. మనం ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో ఒకవేళ చదివితే 9th లో ఎన్సీసీ ఉంటుంది, కానీ
మిగతాది మనకు ఎన్సీసీ సర్టిఫికేట్ దొరకడం చాలా కష్టం. కానీ సైనిక్ స్కూల్లో చదవడం వల్ల ఎన్సీసీ ఏ సర్టిఫికేట్, ఎన్సీసీ బి సర్టిఫికేట్ పొందొచ్చు. కొంతమందికి ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా వస్తుంది. ఎలా వస్తుందంటే వీళ్ళు ఎన్సీసీలో మంచిగా పార్టిసిపేట్ అయ్యి మార్చ్ ఫాస్ట్ బాగా చేసిండ్రు అనుకోండి, అలాంటి వాళ్ళని ఢిల్లీ పరేడ్లో పంపిస్తారన్నట్టు. ఈ క్యాండిడేట్స్ సైనిక్ స్కూల్లో చదివే క్యాడెట్స్ కి ఢిల్లీలో పరేడ్ చేసే అవకాశం కూడా దక్కుతుంది. అప్పుడు వాళ్ళకి స్పెషల్గా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అది మనకు ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి, దేంట్లోనైనా ఆ సర్టిఫికేట్ ఉపయోగపడుతుంది. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. ఒకసారి మీరు ఆలోచించండి, మనం బయట చదివే స్టూడెంట్స్ కి సైనిక్ స్కూల్లో చదివే విద్యార్థికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మనం శ్రీ చైతన్య నారాయణ తీసుకోండి, మనకు లక్షల లక్షలు ఫీజు కడుతున్నాము. కానీ సైనిక్ స్కూల్లో మనకు ఇంకోటి స్టూడెంట్స్కి అక్కడ మెరిట్ స్కాలర్షిప్ కూడా ఉంటుంది. ఒక 50,000 దాకా మెరిట్ స్కాలర్షిప్ వస్తుంది. ఒకవేళ వాళ్ళ మదర్ ఫాదర్ ఒకవేళ ఎంప్లాయీస్ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా కానీ వాళ్ళకు కంపల్సరీగా మెరిట్ స్కాలర్షిప్ ఉంటుంది. అక్కడ మెరిట్ స్కాలర్షిప్ ఒక 50,000 వరకు ఉంటుంది. మొత్తం 1,30,000లో మెరిట్ స్కాలర్షిప్ 50,000 తీసేస్తే ఇంకా ఎంతండి, 80,000 పే చేయాలి. అది కూడా 2 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి జూన్లో, ఒకటి సెప్టెంబర్లో పే చేయాల్సి ఉంటుంది. ఇక మనం బయట చూసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, మనం హాస్టల్లో వదలాలంటే మామూలుగా నారాయణ శ్రీ చైతన్య తీసుకున్న 1 lakh అబోనే ఉంది. ఇలా మళ్ళీ ఇంత ఫెసిలిటీస్ కూడా లేవు. స్పోర్ట్స్ గేమ్స్ లేవు. ఏదైనా సమస్య వస్తే ఆ పిల్లలు తట్టుకోలేరు. బట్టి తప్ప సొంతంగా ఏది ఆలోచించి రాయలేరు. కానీ ఇక్కడ అలా కాదండి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఉంటుంది. వాళ్ళ ఫ్యూచర్, ఒకవేళ వాళ్ళు దేశ రక్షణ రంగంలో పని చేయాలనుకుంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేర్పించిన డిసిప్లిన్ కానివ్వండి, అక్కడ ఉన్న ఈవెంట్స్ వర్క్ ఆ పిల్లలు చేసేది, అక్కడ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ కూడా వాళ్ళు దేశ రక్షణ రంగంలో పనిచేయడానికి సెట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మన బయట పిల్లలు తీసుకుంటే ఆ రన్నింగ్ చేయలేరు. ఆ పిల్లలకి ఇంకోటి క్రాస్ కంట్రీ ఉంటుందండి. క్రాస్ కంట్రీ వీక్లీ వన్స్ ఉంటుంది సైనిక్ స్కూల్లో. మామూలుగా ఆర్ఏఎంసీలో అయితే అది డైలీ ఉంటుంది 5 kilometers. కానీ సైనిక్ స్కూల్ మనం తీసుకున్నట్లయితే ఈ సైనిక్ స్కూల్లో క్రాస్ కంట్రీ 5 kilometers ఉంటుంది. టైం లిమిట్ ఉంటుంది. 20 minutesలో వాళ్ళు పరిగెత్తాలి. ఈ విధంగా చూడండి, ఇప్పుడు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు సెల్ ఫోన్లు, టీవీలు చూసి చూసి కళ్ళకు అద్దాలు పెట్టుకుంటున్నారు. కానీ సైనిక్ స్కూల్లో అలా కాదండి. మన పిల్లల కళ్ళకు రక్షణ ఉంటుంది. బాడీలో ఆ రన్నింగ్ చేయడం వల్ల ఫిట్నెస్ కూడా వస్తుంది. ఎవరైతే గేమ్స్ స్పోర్ట్స్ బాగా ఆడతారో వాళ్ళు చాలా అన్నిట్లో యాక్టివ్గా ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా పొద్దుముగులు చదవండి అంటే వాళ్ళు మెంటల్గా డిప్రెషన్కి గురవుతారు. కాబట్టి మీరందరూ కూడా సైనిక్ స్కూల్కి అవకాశం ఉందండి. నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వివరాలు కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేసి మీరు ఫస్ట్ అప్లై చేయండి. 6th class గర్ల్స్కి అయితే ఇంకా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అండి. వాళ్ళు ఇంకా అడ్వాన్స్గా వెళ్ళిపోతారు గర్ల్స్. కాబట్టి అందరూ అప్లై చేయండి. సైనిక్ స్కూల్స్ యొక్క ప్రత్యేకత తెలియజేయడానికి ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మరో రోజు మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.